ప్రతి ఇంటిలో సోలార్ వెలుగుల దిశగా బడిబడిగా అడుగులు పడుతున్నాయి. కరెంటు బిల్లుల భారం నుంచి ఉపశమనంతో పాటు ఆదాయం వస్తుండటంతో సోలార్ ప్యానెళ్ల కోసం ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం కూడా పీఎం సూర్యఘర్ పథకం కింద రాయితీ ఇచ్చి సోలార్ విద్యుత్ వినియోగదారుల్ని ప్రోత్సహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అందరికీ చేరువవుతోంది. విద్యుత్ బిల్లుల భారం తగ్గడంతో పాటు ఆదాయం కూడా వస్తుండటంతో వీటి వినియోగానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ పథకం కింద కృష్ణా జిల్లాలో 9,000, ఎన్టీఆర్ జిల్లాలో 20,000 సోలార్ కనెక్షన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టింది. ఇప్పటి వరకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో 6,600 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 1,240 మందికి అనుమతులిచ్చారు. ఇందులో 1,100 ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేశారు. పథకం అమలులో భాగంగా కిలోవాట్కు 30,000, 2 కిలోవాట్లకు 60,000, 3 కిలోవాట్లకు 78,000 రాయితీని ప్రభుత్వం అందిస్తోంది. నెల రోజుల్లోనే రాయితీ నగదు ఖాతాల్లో జమ అవుతుంది. 2 లక్షల రూపాయల విలువైన సోలార్ ప్యానెళ్లు అమర్చుకుంటే ప్రభుత్వం నుంచి 78,000 రూపాయల రాయితీ ఉంటుంది. 20,000 లబ్ధిదారు వాటాపోను, మిగిలిన 1,02,000 అతి తక్కువ వడ్డీకి బ్యాంకుల నుంచి రుణం పొందవచ్చు. ఇంట్లో వినియోగించగా మిగిలిన సౌర విద్యుత్తును విక్రయించుకునే వీలుంటుంది. ప్రతి యూనిట్ కు ₹2.10 చొప్పున ప్రతి 6 నెలలకు ఒకసారి విద్యుత్ శాఖ నగదు చెల్లిస్తుంది. 5 ఏళ్లలోపు పెట్టుబడి తిరిగొచ్చేస్తుంది. విద్యుత్ బిల్లు ఆదా అవుతుందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోలార్ సిస్టమ్ కనుక పెట్టుకోగలిగినట్టయితే మీకు వచ్చే కరెంటు బిల్లు తగ్గుతుందనేది ఒక పార్ట్. అది రెండవది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ దీనికోసం సబ్సిడీ దేనికోసం పెట్టిందనేది కొద్దిగా ఆలోచించాల్సి వచ్చింది. ఎందుకంటే ఓవరాల్గా కరెంటు వాడకం అనేది త్రూఅవుట్ ఇండియా మొత్తాన్ని చోట్ల కరెంటు వాడకం పెరుగుతుంది. వాడకం పెరిగినంతగా మనకి పవర్ జనరేట్ చేయాలనే